హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజసూర్య రెసిపీస్. ఈరోజు అయితే వెజ్ ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి. దీనికైతే 3 అరటికాయలు తీసుకొని అవి బాగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకొని ఒక 15 మినిట్స్ అయితే ఇలా ఉడకపెట్టుకొని తర్వాత బాగా చల్లారిన తర్వాత అరటికాయ ముక్కలు వాటికి ఉన్న ఆ తొక్కనైతే ఒలిచేసుకోవాలండి. తర్వాత ఇలా బాగా గుజ్జుగా అయితే చేసుకోవాలి. మనకి మిశ్రమం అనేది ఎంత మెత్తగా ఉంటే అంత బాగా అయితే కుదురుతుందండి మనకి ఫ్రై అనేది. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ సాల్టు, చిటికెడు పసుపు అండ్ కొంచెం గరం మసాలా పౌడరు అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అండ్ ఒక నిమ్మ చెక్క కూడా పిండుకోవాలండి. అప్పుడే పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది, కారం కారంగా. ఇలా బాగా కలుపుకున్న తర్వాత బాగా ఇలా మనకు కావాల్సిన షేప్లో అయితే ఇలా పెట్టుకొని అన్నీ రెడీ చేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలండి. ఇలా నేనైతే ఫిష్ షేప్లో అయితే చేసుకున్నాను. ఇలా అన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఒక బాండీ అయితే పెట్టి దాంట్లోకి ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న ఆ పీసెస్ని అయితే దీంట్లో వేసుకొని 2 పక్కల ఒక్కొక్క సైడు 5 మినిట్స్ అయితే బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే బాగా లోపల కూడా బాగా ఉడుకుతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇది మనం సాంబార్లోకి కానీ పప్పులోకి కానీ ఇలా సైడ్ డిష్గా అయితే చాలా బాగుంటుందండి. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. అంతేకాదు ఇది స్నాక్గా కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్.